రండి ఫ్రెండ్స్, జామ పళ్ళు అతి తక్కువ రేటుకే మనకు లభిస్తున్నాయి. చూడండి, రాసులు పోస్తున్నారు చీప్గా, అలాగే ఫ్రీగా వస్తున్నాయి. ఫ్రెండ్స్ రండి, చేను దగ్గరికి వచ్చి తెచ్చుకుందాం అని చెప్తాను అనుకుంటున్నారా? నో 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 ఇవి తినే పండ్లు కాదు ఫ్రెండ్స్. రైతన్న గుండె మంటకు రాలిపోయిన పండ్లు, తినడానికి పనికిరాక రైతన్న గుండె చెరువై వదిలేసిన పండ్లు. అవునండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే రైతన్న పడే ఆవేదన అయితే మీ ముందు తీసుకొచ్చా. జామ తోట అయితే వేస్తాడు, కొన్ని లక్షల పెట్టుబడి పెట్టి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద తోట అయితే వేశాడు. ఆ చివరిగా కనిపించే చెట్లంత దూరం ఉన్నది ఈ పైరు. కంచు మేరకు పైరు వచ్చింది. ఇంకా పెట్టుబడి తీరిపోతుంది, కొంచెం మరో కొంచెం మిగులుతుంది, నా కష్టం తీరుతుంది అని ఆశపడి ఎదురు చూసిన రైతన్నకు కన్నీళ్ళే మిగిలాయి. ఆయన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోయాయి. ఆ రైతన్న గుండె ఎంత పైలిపోయి ఉంటుందో మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక్కసారి రైతన్న అంటే ఇష్టపడే ఒక మనిషి, రైతన్న కష్టాన్ని గుర్తించిన మనుషులు లైక్ చేయండి నాన్న. అయితే జామ తోటలో పండ్లు వచ్చాయి. ఇక మనం కష్టపడిన ఫలితం అయితే దక్కుతుందని ఆశపడిన ఆ రైతన్నకి కన్నీటి వర్షమే మిగిలింది. అవును, మనం బయట జామ పళ్ళు కొనాలంటే మినిమం 50 నుంచి 60 రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ ఈ మార్కెట్ ధర ఎట్లా అడుగుతున్నారు తెలుసా ఫ్రెండ్స్? మినిమం 10 రూపాయలకి ఇస్తావా, 15 రూపాయలకి ఇస్తావా అని అడుగుతున్నారంట. ఎందుకు అంటే ప్రతి జామ పండుకు మచ్చుంది, ఇవి సేల్ చేయడం చాలా కష్టమని చెప్తున్నారని ఈ రైతన్న ఆవేదన పడుతున్నాడు. ఈ రైతన్న ఆవేదన పడుతున్నాడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చేను మీదనే పండ్లన్నీ వదిలేసేస్తారు. ప్రతిదీ చేతిలో పండు కూడా చాలా వర్ణంగా కనిపిస్తుంది కదా, కానీ చేతి మచ్చలు ఉన్నాయి. మచ్చ దగ్గర చిన్న చిన్న బొక్కల మాదిరి పడి నీరు మనం గట్టిగా పండును పట్టేసుకుంటే నీరు కనపడుతుంది. ఈ పండు చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా, అలా బొత్తగానే బొక్కలు పడిపోతున్నాయి. చూడండి, పండు అయితే పాడైపోయి దాంట్లో పురుగులు ఉన్నాయి. ఇలాంటి పండు ఎవరు కొంటారు ఫ్రెండ్స్? మార్కెట్ ధరకు తీసుకున్న వాళ్ళు కూడా ఎందుకు కొంటారు చెప్పండి? అంత చేతిలో పండు మచ్చ వచ్చేసింది. ఆ మచ్చ దగ్గర చిన్న చిన్న బొక్కలు పడేసి నీరు అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంత కష్టం చూడండి, ఏ చెట్టు కాడ చూసినా వదిలేశారు. ఇంకా బాగున్నాయి లేని కొన్ని పండ్లు కోసినప్పటికీ మనం చెస్ట్లో చూసినట్టు గేడి ఇంకా తీసేస్తారు. ఇంత చేను పెట్టినా కూడా కనీసం గిట్టుబాటు ధర లేదని ఆవేదన అయితే వాళ్ళు వెలవిస్తున్నారు. చిన్న పిల్లల్ని ఎలా సాకుతామో పైరుని అలాగే పెంచుతాం ఫ్రెండ్స్. కడుపున పుట్టిన బిడ్డలు ఎక్కువస్తే, మంచిగా చదువుకొని ఎక్కువస్తే మమ్మల్ని ఎలా చూసుకుంటారని భావిస్తారో ఒక రైతన్న కూడా అంతే. పైరు ఎక్కువస్తే మా కష్టాలు తీరుతాయి, మా పిల్లల చదువులకు అవసరం పడతాయి, మా ఇంటి సంసారం పెరుగుతుందని ఆశపడి చిన్న మొక్కల నుంచి పెంచి పెద్ద చేసి తినడానికి వచ్చినప్పుడు, నోటికాడికి వచ్చినప్పుడు ఇలా జరిగితే ఆ రైతన్న గుండె ఎన్ని ముక్కలు అయి ఉంటుందో ఊహించండి ఫ్రెండ్స్. నాకైతే చెప్తుంటేనే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కష్టాలు ఎన్నో ఎదుర్కొని బయటకు వచ్చిన నేను రైతన్న బాధ చూసి గుండె చెరువైపోతుంది. కానీ మార్కెట్ ధర, రైతన్న కాడికి వచ్చేసరికి మార్కెట్ ధర కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. బయటకు వెళ్తే మాత్రం అదే ధరను వచ్చేసి డబల్ చేస్తున్నారు. బట్ ఏం చేసినా సరే పైరు పెడతామనే ఆలోచన ఉన్నంతవరకే, అదే ఒక రైతన్నగిన ఈ పైరు నష్టం వచ్చింది, దీనివల్ల గిట్టుబాటు కావటం లేదు, ఇంకా వద్దు అని బయటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే అందరూ వెళ్తే ఇంకా పైరు పెట్టేవాళ్ళు ఎవరు? 100 రూపాయలు పెట్టినా మనం కొనాలంటే ఆ రైతన్న పైరు పెడితేనే కదా ఫ్రెండ్స్. అలాంటి రైతన్నకు మనం అందరం చేయూతనిద్దాం, మనకు తెలిసిన సలహాలు సూచనలు ఇద్దాం. మన వీడియో దగ్గర మీరు పెట్టే ఒక కామెంటు ఆ రైతన్నకు ధైర్యాన్ని నింపుతుంది. రైతన్న కష్టానికి అర్థం చేసుకునే మనుషులు ఉన్నారని ఆ రైతన్న కూడా గర్వపడతాడు. చూడండి ఎన్ని పండ్లు అయితే డ్యామేజ్గా వదిలేశారో. కొన్ని బాక్సులు మాత్రమే ఇన్ని వదిలేశారంటే ఇంకా చేనంతా పండ్లు కోస్తే ఇంకా ఎన్ని పండ్లు పోతాయో, ఆ రైతన్న గుండె ఇంకా ఎన్ని ముక్కలు అవుతుందో తెలుసుకుంటేనే నాకు బాధగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని డ్యామేజ్ పనులలో ఈ బాక్సులు మాత్రమే తేలాయి. ఇవి కూలలకు వస్తాయా, పెట్టుబడికి వస్తాయా అని ఆ రైతన్న అయితే చాలా బాధపడుతున్నాడు. రైతన్న కష్టం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పెట్టే కామెంట్ వల్ల ఆ రైతన్నకు కొంచెం ధైర్యాన్ని, మన బలాన్ని మనం ఇస్తాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.